ఎన్నుకున్న టాపిక్ మీద మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎన్నుకోబడిన అంశము ప్రకృతి నేను, ప్రపంచము నేను. ప్రకృతి నేను, ప్రపంచము నేను. వారికి మరొక్కసారి సవినయంగా స్వాగతం చెప్తూ వేదిక నిందిస్తున్నాను. ఒకసారి దర్శనం ఉంచి తర్వాత ప్రారంభించవలసిందిగా ప్రార్థన. అందరికీ నమస్కారం. సో నేను మొదట ఒక విషయం చెప్పి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తాను. చిన్నప్పటి నుంచి నాకు రమణ మహర్షి ఎవరో ఏమీ తెలియదు. సిటీకి వచ్చే వరకు ఆ పేరు కూడా వినలేదు. నేను సిటీకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయనను చూసినప్పుడు ద ఫేమస్ వెల్లింగ్ బస్ట్ నాకు ఆయన తాతలాగా అనిపించాడు. ఆయన ఎవరో తెలియదు నాకు. ఆ తర్వాత తెలిసింది భగవాన్ అని, రమణ మహర్షి అని, ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకర్షించిన ఒక వ్యక్తిని, జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనమని చెలంగారు అన్నట్టు. అయినప్పటికీ నేను తాత అని పిలవడం మొదలుపెట్టాను. దానికి కారణం ఏంటి? భగవాన్ అంటే దూరంగా అనిపించింది, తాత అంటే చాలా దగ్గరగా అనిపించింది. ఒక మనవడికి ఎక్కువ స్పేస్ అండ్ స్కోప్ ఉంటుంది టు బి విత్ ద మాస్టర్. అందుకని నేను దాన్ని ఎంచుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు రమణ సాహిత్యం మొత్తం చదివినప్పుడు చాలామందిని అడిగినప్పుడు ఒక విషయం ఖచ్చితంగా చెప్పారు. ఏందది? నేనెవరు అని తెలుసుకో. ఇప్పుడు పాల్ బ్రంటన్ కాంటెక్స్ట్ కావచ్చు, యూజీ కృష్ణమూర్తి అనే ఒక తత్వవేత్త వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన చర్చ, నేను దాన్ని ఉటంకిస్తా. మీరు జ్ఞానోదయం అయిందా మీకు అంటే అవునన్నాడు ఆయన. మరి అది నాకు ఇవ్వగలవా అని అడిగితే రమణతాత ఇచ్చిన సమాధానం లేదా ప్రశ్న ఏమిటి? ఇస్తాను, బట్ తీసుకోగలవా? ఆ పాత్రత నీకుందా అని. సో ఇట్లాంటి తేలికైన మాటలతో ఎదుటి వ్యక్తిని ఆలోచింపజేసే ఒక అద్భుతమైనటువంటి ఆ వాక్ స్పష్టత రమణతాతది. అది అనుభవం నుంచి వస్తున్నది. అది తన స్థితి తనకు ఆధారం తప్ప పుస్తకము కాదు. సో రమణ మహర్షి సాహిత్యము చదివి ఎవడు రమణ మహర్షి కాలేడు. ప్రకృతి యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకుంటే దాని యొక్క లాజికల్ కంక్లూజన్లో, తార్కిక ముగింపులో రమణ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో హంగులున్నాయి, ఆర్భాటాలున్నాయి, ఏమేమో ఉన్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాత, దేశ విదేశాలు తిరిగిన తర్వాత, ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత, పుస్తకాలు చదివిన తర్వాత నేను అల్టిమేట్గా ఎంచుకున్నది రమణ ఆత్మని. రమణ మహర్షిని నేను ఎప్పుడు కోట్ చేసినా వ్యక్తిని కాకుండా ఆ స్థితి రమణ మహర్షి అంట. నేను ఆ స్థితి నాలో ఉంది, మీలోనూ ఉంది, ఇప్పుడే నేను చూసిన ఒక పిల్లిలోనూ ఉంది. సో ఏ మరకలంటకని ఒక మానసిక స్థితి అది. ఏం జరిగినా చూసే ఒక సాక్షి స్థితి అది. ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్. బట్ అనుకుంటే ఇది చాలా కష్టము, లేదా అనుకుంటే చాలా సులభం కూడా. అయితే ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ లావణ్య గారు అడిగినప్పుడు నేనెవరు అని తెలుసుకో, ఆత్మవిచారణ చేయి అని చెప్పాడు, కానీ ఎలా చేయాలో చెప్పలేదు ఆయన. అందుకని అది ఎప్పటికో మిస్టరీగానే ఉండిపోయింది. నేను దీని మీద విచారణ చేసినప్పుడు నాకు చాలా కాలం తర్వాత ఒక రెవల్యూషన్ కలిగింది. అది నేను మీకు చెప్తాను. ఇది చర్చించే, వాదులాడే అంశం కాదు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మళ్ళీ నేను చెప్పిన విషయాన్ని కూడా మీరు విచారించుకోండి. నేను రైట్ అని చెప్పట్లే, రాంగ్ అని చెప్పట్లే. నేను చెప్తున్నది అదే ఉన్నది అని మాత్రమే చెప్తున్నా. అది నేను అనుభవిస్తున్నా కాబట్టి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న స్థితి నుంచి వచ్చే వాకుగా మాత్రమే మీరు దాన్ని చూడాలి. ఇప్పుడు ఎంత అనుకున్నా మనిషి ప్రపంచం, ప్రకృతిలో విడదీయబడి ఉన్నాడు. సో ప్రపంచంలో ఉన్న సమస్త ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా కూడా ప్రకృతికి సంబంధించిన ఆస్పెక్ట్ తప్ప ప్రపంచపు ఆస్పెక్ట్ కాదు. రమణతాత చెప్పినట్టు మనిషి నిద్రలో అనుభవించే ఆ మూల స్థితే నీ నిజమైన స్థితి. సో మెలకువలో ఆ స్థితిని అనుభవించడానికి మనిషి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక ప్రయాణం అంతా. నిద్రలో ఏ మరకలంటుకోని మనసున్న, నేనన్న భావన లేని, అహంకార శూన్యత గల ఆ మనిషి నేను. సో దీన్ని నేను చాలా తేలికైన పరిభాషలో 2009 నుంచి చెప్తూ వచ్చిన, ఈ 2012 తర్వాత
కాస్త నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మందికి చేరడం వల్ల అది పరిచయం అయింది. అంటే జీవితాన్ని ప్రపంచంగాను ప్రకృతిగాను. ఎందుకు భగవద్గీత ఉన్న రోజుల్లో ప్రపంచం అంత బలంగా లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రకృతి మాత్రం ప్రొఫౌండ్గా ఉంది. ప్రపంచం అప్పుడప్పుడే మన జీవితాల్లోకి ఎంటర్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచంలో కంప్లీట్గా ఇరుక్కుపోయినాం. వీఆర్ జస్ట్ ఓవర్ పవర్డ్ బై దిస్ ఫినామినా కాల్డ్ వరల్డ్. సో ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాట్ ఈజ్ మై డెఫినేషన్ ఆర్ ఎనీబడీస్ డెఫినేషన్ ఆర్ యాక్చువల్ డెఫినేషన్ ఏమిటది? ప్రపంచం ఉందంటే నీలో పోలిక వచ్చింది, ఒపీనియన్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. ఇది మానసిక తలంలో జరిగేది. ప్రపంచం అంటే డబ్బు, మహత్వాకాంక్ష, పేరు ప్రఖ్యాతుల కోసం పోరాడడం, పాకులాడడం, తర్వాత నిరంతరం వేరే వేరే విషయాల్లో తలదూర్చి బాధపడడం, ఇంటర్ఫీరెన్సు, ఆ తర్వాత అహంకారం, నేనన్న భావన ఎక్కువ కలిగి ఉండడం, నావి అని క్లెయిమ్ చేయడం, అందరికంటే నేను గ్రేట్ అని చెప్పుకోవడం, ఏదో సాధించాలనుకోవడం, ఏదో కోల్పోయానని బాధపడడం, ఇదంతా ప్రపంచం గొడవ. కులము, మతము, జాతి, దేశము, బౌండరీస్, ఇదంతా ప్రపంచమే. ఇప్పుడు నేను చేసిందల్లా ఇది స్ఫురణ కలిగిన తర్వాత నిద్రలో ఇవన్నీ లేవు గనక అది ప్రకృతి అయింది. మెలకువలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ప్రపంచమైంది. ఇప్పుడు ఏవే వదిలేస్తే సుషుప్తిలోకి మనిషి ఎంటర్ అయ్యి తన యొక్క నిజస్వరూపాన్ని పొందుతున్నాడో, మెలకువలో అవన్నీ వదిలేయడానికి చిన్న సాధన చేసిన ఏ గురువు లేకుండా నాకు కొద్ది రోజుల్లో విషయం అర్థమైంది. నేను చేయగలనా లేదా అని పక్కన పెడితే ఓహో ఇంతే, ఇంతకంటే ఏమీ లేదు. సో ఇప్పుడు నేనెవరన్న ప్రశ్నకి 2 కాంటెక్స్టులు చెప్తాను, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఏమో ఈ క్షణమే గట్టు మీద పడవచ్చు. సో ప్రపంచంలో ఉన్న నేను వేరు, ప్రకృతి నేను వేరు. ప్రపంచము నేను అంటే నేనే అని, ప్రకృతిపరమైన నేను అంటే అంతా అని. ప్రపంచము నేను అంటే నాది, ఇవన్నీ నావి, నేను సాధించింది, నాకున్న పేరు, నాకున్న ప్రాపర్టీ, నాకున్న బలగం, నాకున్న అధికారం, నాకున్న ర్యాంక్, స్టేటస్, ఇదంతా ప్రపంచం. అది దాని ద్వారా వస్తున్న ఒక ఫాల్స్ ఐడెంటిఫికేషన్. ప్రకృతిపరమైన నేను అన్నది ఇవేవీ లేనిది. సో ఎవరైనా, అది కృష్ణ భగవానుడు కావచ్చు, రమణతాత కావచ్చు, ఈ క్షణం నేను కావచ్చు, నేను అని వాడినప్పుడు భాషపరంగా అది ప్రాపంచికమైన నేనా, ప్రకృతిపరమైన నేనా అని ఎవరికి తెలియదు. కానీ అంతఃశ్రోతలో తెలుస్తుంది, ఇది నేను ప్రకృతి నేనులో నుంచి మాట్లాడుతున్నా. సో నేను ప్రకృతిపరంగా నేను అని ఎప్పుడు వాడినా కూడా అంతా అని అర్థం. ప్రకృతిపరంగా నేను బాగున్నానంటే అంతా బాగుందని, ప్రకృతిపరంగా నేను జ్ఞానోదయం పొందానంటే అంతా జ్ఞానోదయం పొందబడ్డని, ప్రకృతిపరంగా నేను ప్రశాంతంగా ఉన్నానంటే అంతా ప్రశాంతంగా ఉందని. ప్రకృతిపరంగా నేను ఏ ప్రయత్నం చేయాలంటే అప్రయత్నం ఈ ప్రకృతి అని చెప్పడం, జీవితం అని చెప్పడం. అదే ప్రపంచం పరంగా ఇదే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అవి ఓన్లీ నాకు సంబంధించినవి అయితే కాబట్టి అదొక సపరేషన్, ఒక డివిజన్ తీసుకొస్తుంది. సో ఇది ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పుస్తకాలకు అతీతం, పద్ధతులకు అతీతం. రమణ మహర్షి ఎందుకు ప్రజలకి పద్ధతి ఇవ్వలేదు అనే దానికి ఒక క్లియర్ కట్, రమణ మహర్షి ఎందుకు పద్ధతి ఇవ్వలేదు అనే దానికి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కలిగింది. పద్ధతి అనేది మనిషిని బంధింపజేస్తుంది. రెండోది, ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నాయో అన్ని మనసులు ఉన్నాయి. ప్రపంచం ఒక్కటే అయినప్పటికీ దాన్ని పర్సీవ్ చేసే మనోప్రపంచాలు అనేకం ఉన్నాయి. తద్వారా ఏ ప్రపంచానికి, ఏ మనోప్రపంచానికి ఆ పద్ధతి అవసరం. సో ఏ ఒక్క ధ్యాన పద్ధతి సమస్త మానవ జాతిని విముక్తి చేయలేదు. ప్రతి వ్యక్తి తన ధ్యాన పద్ధతిని అన్వేషించాలి. పద్ధతి లేదంటే పద్ధతి లేదని కాదు, అది వేరే వాళ్ళు ఇచ్చే పద్ధతి ఉపయోగపడదని చెప్పడానికి. ఆ పద్ధతి నాలో పుట్టినప్పుడు దేర్ ఇస్ లిబరేషన్ హియర్ నౌ, ఈ క్షణమే, తక్షణమే మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ స్ఫురణ కలిగిన తర్వాత నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. ఏందది? నేను నిద్రలోకి వెళుతున్నప్పుడు ఏవేవి వదిలేస్తూ వస్తున్నానని పేపర్ మీద రాశాను ఒకసారి సరదాగా. దీని వెనక ఎవరి పూనిక లేదు, ఎవరి ఇన్స్పిరేషన్ లేదు, ఎవరి మోటివేషన్ లేదు, పుస్తకాలు లేవు, ఏమి లేదు. నేను ఏ పుస్తకంలో చదవలేదు. ఇది నేను చేసిందే. ఇప్పుడు రమణ మహర్షికి ఎవరు చెప్పారు అలా విరూపాక్ష దగ్గర అలా కదలకుండా కూర్చోమని? ఆయన చేసింది ధ్యానము కాదు, ఆయన చేసింది ఏమీ కాదు. దీనికి అంటకుండా ఉండే మనసు నిరంతరము చూడడం, పగలుగా చూడడం, రాత్రిని రాత్రిగా చూడడం, వర్షాన్ని వర్షంగా చూడడం, చెట్టుని చెట్టుగా చూడడం, కుక్కని కుక్కగా చూడడం, నామరూపాలకు అతీతంగా మనసును తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరిగింది. సో నిద్రలో ఉన్న సుషుప్తి నామరూపాలకు అతీతం. ఇది నేను చెప్పేది కదా, అందరికీ అనుభవం ఇది. సో ఏ విషయాలు నాకు అంటుకున్నాయి మెలకువలో ఉన్నప్పుడు, ఆయా విషయాలు వదిలేస్తే
నిద్ర అనేది మేనిఫెస్ట్ అయింది. ఇప్పుడు నా ప్రకారం నేను పెయింటింగ్ను వదిలేశాను, నాకు ఇష్టం కాబట్టి వైలిన్ వదిలేశాను, నా కుటుంబాన్ని వదిలేశాను, ఇంటి పేరును వదిలేశాను, వంశాన్ని వదిలేశాను, దేశాన్ని వదిలేశాను, రాజకీయ పార్టీలు, కులము ఇవన్నీ డిసప్పీర్ అవుతూ ఉండగా సుషుప్తి ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నేను చేసిందల్లా నేను పేపర్ మీద రాసుకున్న లిస్టుని మెలకువలో చేసి చూడడం. ఇది నాకు కొంత సమయం పట్టింది. కొంత సమయం అంటే ఇట్ టుక్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంటే మెలకువలో కూడా అవేవి అంటని మనస్సు. అప్పుడు తెలిసింది సాక్షి అంటే అదే అని. సాక్షి అనేది సాధనగానే కాదు. ఎవరైతే సాక్షిని సాధన అన్నారో అదంతా మిస్లీడింగ్ కాన్సెప్ట్. సాక్షి అంటే ఉండడానికి సాధన ఎందుకు? సాక్షి అనేది ఒక నగ్న శరీరం లాంటిది, నగ్న మనస్సు అంతే. ఏ మైండ్ విచ్ ఈస్ అలర్ట్ అండ్ అవేర్, దానికి ఏ మరకలు అంటుకోలేదు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ప్రపంచపు మరకలు అంటుకొని మనస్సు ఉండే స్థితి సాక్షి. ప్రపంచం మరకలు అంటుకొని మనస్సు ఉండే స్థితి నిద్ర. ప్రపంచపు మరకలు అంటుకొని మనస్సు అనుభవించే స్థితి ప్రశాంతత, చైతన్యం. మనకు కొన్ని ప్రత్యక్ష సత్యాలు ఉన్నాయి, కొన్ని పరోక్ష సత్యాలు ఉన్నాయి. ఆకలి ప్రత్యక్ష సత్యము, నిద్ర ప్రత్యక్ష సత్యం, ప్రత్యక్ష పరోక్ష సత్యం అది. మైథునము ప్రత్యక్ష సత్యము, కానీ అది డిపెండెన్సీ ఉంది. కానీ పరోక్ష సత్యాలు ఉన్నాయి, అవి గుర్తిస్తేనే మనలో ఉన్నాయని తెలుస్తుంది. అందులో ఎరుక ఒకటి, చైతన్యం ఒకటి, ప్రశాంతత ఒకటి. అవి గుర్తించకపోతే ఎప్పటికీ జీవితంలోకి రావు. సో మెలకువలో ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాల్ని నేను సాక్షిగా చూడడం మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా కులం ఏదని అడిగితే ఏమి చెప్పకుండా ఊరకుండేవాడిని. మతం ఏది అంటే నేను వదిలేసిన మనసులో. బట్ అయినప్పటికీ ప్రపంచం అడుగుతుంది కదా, తిన్నావా, ఎక్కడుంటున్నావు, అంటే ఏ ప్రాంతంలో ఉంటుందో, ఏ బౌండరీలో ఉంటుందో. ప్రపంచంలో ఉన్న ప్రతి చర్చ బౌండరీకి సంబంధించే జరుగుతుంది. ప్రకృతిలో ఉన్న ప్రతి చర్చ బియాండ్ బౌండరీ జరుగుతుంది. ప్రపంచంలో ప్రతిదీ లాజిక్ ఉంది, ప్రకృతిలో ఏ లాజిక్ లేదు. సో ఇట్లా ఒకానొక రోజు ఆ స్థితి హఠాత్తుగా మేనిఫెస్ట్ అయింది, ఏ సాధన లేకుండా, ఊరికే ఎదురు చూడడం అంతవరకు. సో నేను రోడ్డు మీద నడుస్తున్నా, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, దేశము లేదు, నా పేరు లేదు, నా వంశము లేదు, నా కుటుంబ సభ్యులు, మనసులో ఎవరు లేరు, ఊరికి నడుస్తున్నా. అప్పుడు నేనెవరు అన్నదానికి జవాబు దొరికింది. ఈ భూమి మీద అకారణంగా, లేదా ఈ ప్రకృతిలో, ఈ కాస్మోస్లో అకారణంగా కదిలే ఒక ప్రాణి నేను. ప్రపంచంలో చాలా చేస్తున్నా. సో దీన్ని అర్థం చేసుకోకుండా చాలామంది సన్యాసులు అయ్యారు. ప్రపంచం బాధిస్తుంది, ఈ కుటుంబ సభ్యులు బాధిస్తున్నారు, బంధాలు బాధిస్తున్నాయి, వీటికి దూరంగా వెళ్ళి సన్యాసం తీసుకుందాం, అది కూడా అక్కర్లేదని తెలిసింది. రమణ మహర్షి సన్యాసిగాడు, సంసారి కూడా కాదు. అతను ఒక సామరస్యం, ఒక సజీవ నిశ్చల గంభీర మౌన సామరస్యం రమణ మహర్షి. భాష కోసం మహర్షి అని వాడవలసిందే. అతను సాదాసీదా మనిషి, ఒక అడవిలో తిరుగుతున్న ఒక జింక లాంటి వాడు. ప్రపంచం మధ్యనే ఉన్న ఒక పిల్లి ఉంటుంది, అది మన ఇంట్లోనే ఉంటుంది, కానీ దానికి ఏం అంటుకో అట్లాంటి మనస్సు. కాకపోతే పిల్లికి తెలియదు, మనిషి తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోబడ్డది. తద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వీలు లేదు. అంటే ఏదైనా ప్రపంచంలో క్లెయిమింగ్ ఉంటుంది, ఏదైనా నీది గాంధీ నువ్వు సాధిస్తే క్లెయిమింగ్ ఉంటుంది. ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్న స్థితిని నువ్వు తిరిగి పొందినప్పుడు క్లెయిమింగ్ ఎక్కడిది? క్లెయిమింగ్ ఉందా? అది లేదు. అది ఉంటే క్లెయిమింగ్ లేదు. సో మూల స్థితి ఏదైతే ఉందో అది ఒక సంస్థిత స్థితి. రమణ సాహిత్యం చదివినప్పుడు నాకు తర్వాత తెలిసింది, ఆత్మ అన్నా, ప్రాణమన్నా, జీవమన్నా, జీవితమన్నా, సంపూర్ణ ఎరుకన్నా అన్నీ ఒకటే. భగవంతుడన్నా కాంటెక్స్ట్ని బట్టి వాడవలసిందే. సో జ్ఞాని పరమాత్మన్నా ఎరుకనే, ఎరుక అన్నా పరమాత్మనే, ఎరుక అన్నా ప్రకృతే, ప్రకృతి అన్నా ప్రశాంతతనే, ప్రశాంతత అన్నా చైతన్యమే, చైతన్యమన్నా సామరస్యం, ఇవంతా ఒకటే. సో ఎప్పుడైతే నాకు ఈ కదలిక కదిలిందో అకారణంగా నేను రాయడం మొదలుపెట్టినా, ఇది ఎవరికో చెప్పడానికి కాదు, ఏమర్థమైందో స్పష్టత కోసం. అప్పుడు నేను రాసిన ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆ తర్వాత ఇంకేదన్నా మాట్లాడి లేదా వైలిన్ వాయించి ఐ విల్ కంక్లూడ్. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. సో ప్రపంచంలో క్రియేట్ అయిన ఐ ఈజ్ ఫాల్స్. సో నేనెవరంటే ప్రపంచపరంగా నాకు వచ్చిన గుర్తింపు నేను కాదు. ఈ గుర్తింపులకు అతీతంగా ఉన్న నేను. ఆ నేను అంటే అర్థం అంతా, సర్వత్రా, అస్తిత్వం, ప్రకృతి, ఏది ఉందో అది, తత్వమసి, ఓం తత్సత్, అదంతా కలిపితే నేను. సో భాషలో ఈ ప్రపంచంలో ఉన్నవాడు నేనన్నా, ప్రకృతిలో ఉన్నవాడు నేనన్నా ఒకేలా వినిపిస్తుంది. కానీ ప్రకృతిలో ఉన్నవాడు ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని అనుభవిస్తున్నవాడు నేనన్నప్పుడు అంతా అనే అర్థం. సో నేనెవరని రమణ మహర్షి అన్నప్పుడు
ఆ నేనులో అంతా ఉంది. సమస్తంలో ఒక భాగమని తెలుసుకో, అదే నేను. లేదా ఏది నాది కాదని తెలుసుకో, ఇంక్లూడింగ్ బాడీ మైండ్, అదే నేను. ఈ నేను ఎప్పటి నుంచో ఉంది, ప్రకృతి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీనికి ఆది లేదు, అంతం లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రాపంచికంగా ప్రకృతి పరంగా ఈ నేను అనే దాన్ని అర్థం చేసుకున్నానో, వేదం కానీ ఉపనిషత్తు కానీ కొన్ని మత గ్రంథాలు కావు, అందులో ఆ కాంటెక్స్ట్ లేదు. భగవద్గీతలో కొన్ని విషయాలు కానీ చాలా స్పష్టంగా రివీల్ అయినాయి ఎఫర్ట్లెస్గా. నేను నా యొక్క భూజు కవితా ప్రక్రియ అని ఒక సరదా బుక్ రాస్తూ అందులో ఒక మాట రాశానమాట. అదేమిటంటే, వేదం చదవడం వల్ల జీవితం అర్థం కాదు, జీవితం అర్థమైనప్పుడు వేదం తెలుస్తుంది. సో వేదానికి ప్రమాణం నీవు కావాలి తప్ప నీకు ప్రమాణం వేదం ఎప్పటికి కాదు. ఎందుకంటే అందులో ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ని నువ్వు పాటిస్తూ డూస్ అండ్ డోంట్స్లోనే మనసు ఇరుక్కుపోతుంది. అయ్యో ఇది చేశాను సంతృప్తి, ఇది చేయలేదు అయ్యో తప్పు పాపభీతి, ఇవన్నీ కాదు. జస్ట్ అండర్స్టాండ్ యు ఆర్ నో బడీ. సో ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని పట్టుకోకుండా ఉండటం ఆధ్యాత్మికత. సో సమస్త ఆధ్యాత్మిక సారాంశమంతా, సమస్త ఆధ్యాత్మిక వాంగ్మయమంతా కూడా ప్రకృతి సంబంధించింది. సో ప్రకృతిని మనసులో పెట్టుకుని కృష్ణమూర్తిని చదివినా, రమణతాతని చదివినా, నీమ్ కరోలిని చదివినా, అలెన్ వాట్స్ని చదివినా ఒక్క సెకండ్లో అర్థమవుతుంది. ప్రకృతి కాంటెక్స్ట్ అది. కానీ వాళ్ళు బైఫర్కేట్ చేయలేదు ప్రకృతిని ప్రపంచాన్ని. ఎందుకంటే రమణతాత ప్రపంచంలో ఇరుక్కొనే లేదు. ఆయన ఏనాడు జాబులు చేయలేదు, కారు కొనుక్కోలేదు, పెళ్లి చేసుకోలేదు, ఇల్లు కొనుక్కోలేదు, ఆయనకు ఆధార్ కార్డు లేదు. తద్వారా ప్రపంచం విషయాలు ఆయన మాట్లాడలేదు. ఏది మనకు పరిచయం లేదో అది ఎట్లా మాట్లాడతాం? సో ఆయన నుంచి వచ్చిన ప్రతి మాట ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి అంటే ఉన్నదేదో ఉందని, నీ అంతకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్ని గుర్తించేది ప్రకృతి. ప్రపంచంలో నువ్వేదో చేయాలి, నువ్వు మొదలు పెట్టాలి, నువ్వు కొనసాగించాలి, నువ్వు ప్లానింగ్ చేయాలి, నీకు జనాల సహాయం అవసరం, నీకు మార్కెట్ అవసరం, నీకు మనుషులు అవసరం, ఏమేమో అవసరం. అవన్నిటి ఒక కలయికలో ఒకటి మేనిఫెస్ట్ అవుతుంది. ప్రకృతి అనేది, ప్రపంచం అనేది మెకానికల్ యూనిటీ, ప్రకృతి అనేది ఆర్గానిక్ యూనిటీ. సో ఆత్మజ్ఞానం అనేది ఒక ఆర్గానిక్ యూనిటీని నీలో దర్శించేది. నువ్వు ఎక్కడ గదిలిన ప్రపంచంలో తిరుగుతున్నావు అనుకో, కాలిఫోర్నియాలో తిరుగుతాడు, హైదరాబాద్లో తిరుగుతాడు. ప్రకృతిలో తిరిగేవాడు నేల మీద తిరుగుతాడు. ప్రపంచంలో ఉన్నవాడు ఎక్కడుందో ఉంటున్నావు అంటే నేను ఇక్కడ అమెరికాలో ఉంటున్నా. ప్రకృతిలో ఉన్నాను అడిగితే ఆకాశం కింద ఉంటున్నా. సో ఆకాశానికి భూమికి మధ్య అకారణంగా తిరిగే ఒక సాదాసీదా ప్రాణి అని తెలుసుకోవడంతో ఆత్మజ్ఞానం ముగుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది పుస్తకాలకు అతీతం. 1,00,000 పుస్తకాలు చదివినా అర్థమవుతున్న గ్యారెంటీ లేదు. నేను నా జీవితంలో చాలామందిని చూశాను. దే ఆర్ వెరీ గుడ్ ఇంటలెక్చువల్స్. ఐ హ్యావ్ మెట్ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంటెలిజెన్షియా. బట్ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అది. బికాస్ దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డిస్కషన్ అండ్ డిస్కషన్ అండ్ డిస్కషన్ అండ్ డిస్కషన్. ఇది డిస్కస్ చేసే విషయం కానే కాదు. నేను దీనికి ఒక పదం రాసిన నా పుస్తకంలో, ఆలోచన ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన అంతం. ఇదంతా కలిపి ఒకటే పదం. సో ఆలోచిస్తూ కూర్చుంటే అది ఫిలాసఫీ అవుతుంది. ఆలోచించిన దాన్ని నువ్వు అనుభవిస్తే, అది ఆచరిస్తే అది అనుభవకు సారం అవుతుంది. ఆత్మజ్ఞానంలో శరీరం పాత్ర అద్భుతం. శరీరం లేకుండా ఆత్మజ్ఞానం లేదు. చాలామందికి ఆధ్యాత్మిక విషయాలు తెలియదు, మానసికంగా అంతా తెలుసు. దే నో ఎవ్రీథింగ్. ఏ సెమినార్ పెట్టినా గంటలు గంటలు మాట్లాడతారు. మరి అది అనుభవిస్తున్నారా? వాళ్ళ మాటకి వాళ్ళ యొక్క జీవితం ఆధారమా ఏమో తెలియదు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ బిట్వీన్ వాట్ దే సే అండ్ వాట్ దే డూ, వాట్ దే ప్రీచ్ అండ్ వాట్ దే యాక్ట్. ఇది నేను స్పష్టంగా చూస్తున్నాను. సో నా ఉద్దేశం ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. ఇప్పుడు నేను ఎలాంటి లిబరేషన్లో ఉన్నా అంటే ఎవరు ఎట్లా ఉన్నా నాకు అంగీకారం. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు బ్రింగ్ రిఫార్మ్ ఇన్ దిస్ వరల్డ్. ఏ ఆశ్రమం కానీ, ఏ ఆఫీసు కానీ, పైన బాసులు కానీ, కింద శిష్యులు భక్తులు సబార్డినేట్స్ కానీ లేని ఒక లిబరేషన్. నువ్వు ఎవరిని మార్చలేవు. ఇది సత్యం. ఇది కానీ సరైన ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే ఎదుటి వ్యక్తికి తనకు తానుగా అర్థం చేసుకుని మారాలన్న ఒక పూనిక కలగవచ్చు. అక్కడ అంతవరకు గురువు పని. సో రమణతాత చేసింది నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం. రెండోది అత్యంత ముఖ్యమైనది, నిద్రలో నీవు నేను రమణతాత ఒకటే. కాదన్నావా యు ఆర్ గోయింగ్ అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. నిద్రలో ఏవే వదిలేస్తే ఆ స్థితి వచ్చిందో, మెలకువలో అది వదిలేస్తే సమాధి. సో ఈ 3 స్థితుల్లోనూ నువ్వు 100% ప్రకృతి పరంగా ఉన్నావు. ఒకటి సమాధి, అంటే ప్రపంచం అంటుకొని మెలకువలో ఉన్న మనస్సు ఎరుక. రెండవది నిద్ర, ప్రపంచం అంటుకోలేదు కానీ నీ స్థితి మీద నీకు ఎరుక లేదు. మూడవది మరణం. ఈ 3 స్థితులు సంపూర్ణ స్థితులు.
సో మనిషి అనుభవించదగ్గది నిద్ర, అది అందరికి అందుబాటులో ఉంది. కానీ మనిషి మెలకువలో అనుభవించాలంటే ప్రపంచాన్ని వదిలేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏమీ లేదు ఆధ్యాత్మికత. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేశావు, పోలిక ఉందా నీకేం అర్థం కాలేదు. స్థిరపడ్డ ఒపీనియన్స్ ఉన్నాయా నీకేం అర్థం కాలేదు. నిలిచిపోయిన ధారణలు ఉన్నాయా ఏం అర్థం కాలేదు. ఒక వ్యక్తికి ఏ ధారణలు లేవు, పోలికలు లేవు, ఏమి లేవు. ఆల్రెడీ అతను ఆధ్యాత్మిక సముద్రంలో ఈదులాడుతూనే ఉన్నాడు. అతనికి తెలియకపోవచ్చు, భాషలో చెప్పలేకపోవచ్చు, గొప్ప గొప్ప పదాలు చెప్పలేకపోవచ్చు, గొప్ప గొప్ప మత గ్రంథాలు వేదాల నుంచి అతను కోట్స్ని చెప్పలేకపోవచ్చు. డజంట్ మ్యాటర్, అది వేరే కాంటెక్స్ట్. స్పీచ్ ఇవ్వడం అనేది ఒక ఆర్ట్. అట్లా చాలామంది పొలిటీషియన్ స్పీచ్ ఇస్తారు, సత్యం ఉంటుంది ఏమన్నా, అందరికాలంగా గంటన్నర స్పీచ్ ఇవ్వచ్చు, కుछ ఫరక్ నే పడతా. ఇప్పుడు నేను చెప్తున్నది వెరీ సింపుల్. 2 ఐలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ప్రాపంచికంగా ఉన్న ఐని అవసరం కోసం వాడుకో. ప్రకృతి ఐ నీ అస్తిత్వం, అది వాడుకునేది కాదు, అది వాడుకోబడుతుంది. ప్రపంచంలో ప్రయత్నం ఉంది, ప్రకృతిలో ప్రయత్నమే లేదు, అప్రయత్నం ఉంది. ఆధ్యాత్మికత యొక్క మూలంలో అప్రయత్నత. నేను కొన్ని చిన్న చిన్న పోయమ్స్ రాశాను ఒకప్పుడు, అవి 2-3 చదువుతా, ఆ తర్వాత కంక్లూడ్ చేస్తా. ఆ స్పైరల్ బైండింగ్ బుక్ ఇస్తారా అది. సో ఇది ఆసుగా ఒక 3 రోజులు రాసినవి. నేనేం రచయితని కాదు, నాకేం ఛందస్సు తెలియదు, ఏమి తెలియదు. ఉన్న స్థితిని రాయడానికి. ఇప్పుడు రమణ మహర్షి అరుణాచల శివ రాశాడు, పోయేటై రాశాడా, అనుభవించి రాశాడా అనేది ఎవరికి వాళ్ళకి రాసి చెక్ చేసుకోవాలి. నేను ఒక 3 చదువుతాను, 3 or 4, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండానే అర్థమవుతుంది. జ్ఞాని పలుకు తళుక్కున మెరియు నిర్విశేషణమై, జ్ఞాని నిలుచు నగ్నముగా నిర్విషయమై, అనంతముగా చెప్పుట అసాధ్యమని తెలిసి, వీటి కావల నిల్చు మౌనమై పరమ నిద్రా స్వరూపమై రసోవైస. ఇది నేను రాసింది, నాకేం పోయేటి రాదు, నాకు ఛందస్సులు తెలీదు, మాత్రలు తెలీదు. నేను ఈ ప్రొఫెసర్కి చూపిస్తే బాగున్నాయి అన్నారు. నేను అడిగే ఎందుకు బాగున్నాయి, నాకేమీ తెలియదు కదా అన్నాను. ఓన్లీ మనసులో తెలిసి ఆ నియమాల్ని అంటిపెట్టుకొని రాస్తే వచ్చే రిధం వేరు, అనుభూతి చెందినప్పుడు వచ్చే రిధం వేరు. అట్లా బాగుందన్నాడు. సో ఎవడైనా జ్ఞాని మాట్లాడితే అందులో విశేషణాలు ఉండకూడదు. అలాగే ఏ విషయాలు పట్టుకోకుండా మనసు నిశ్శబ్దమై ఉండాలి. అట్లాగే తెలుస్తుంది. ఇది ఎంత చెప్పినా వేరే వాళ్ళకి అర్థం కాదే, అయినా కూడా చెప్పడం. వీటన్నిటికీ ఆవల నిలుచు మౌనమై పరమ నిద్రా స్వరూపం. అంటే నువ్వు నడుస్తున్న నిద్రగా ఉంటున్నావు జ్ఞానంలో, ఇంతే. తర్వాత ఇంకొక చిన్న పద్యం, దీని పద్యం అనాలో కూడా తెలీదు, ఏదన్నా అనుకుందాం ప్రస్తుతానికి. ఇవన్నీ ఒక 3 రోజుల్లో రీసా అనేది పేరు కాదు, ఇప్పుడు నా పేరు కాదు. రీసా అన్నా ఓకే, బీరు సీసా అన్నా ఓకే, డజంట్ మ్యాటర్. ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ లెటర్స్, అంతవరకే. సో రమణ మహర్షి పేరు కాదు, పేరులో ఇరుక్కుపోయావంతే. రమణ మహర్షి స్థితిని చూడాలి, రమణ మహర్షిని కాదు. రమణ మహర్షిలాగా ఉండాలనుకుంటే గోచిపెట్టుకోవాలి కదా. మన ఉద్దేశం రమణ మహర్షిలాగా ఫిజికల్గా ఉండటం కాదు, రమణ మహర్షి అనుభవిస్తున్న స్థితిని అనుభవించడం. రీసాయన ధ్యానము ద్వారము, శూన్యము శృంగారము, రీసాయన మౌనము గమనము, గమ్యము గానము, రీసాయన అప్రయోజకత అప్రయత్నత ఆనందరసాయనము, తాగిన వాడికి ఎరుక దాని మర్మము రసోవైస. లాస్ట్, ఉండవు రీసా జ్ఞానికి అసహ్యము ప్రతీకారం. ఒకవేళ నీలో జ్ఞానోదయం అయితే పోలిక ఉండదు, అసహ్యం ఉండదు, ప్రతీకారం ఉండదు, ఒపీనియన్ ఉండదు, జడ్జిమెంట్ ఉండదు. ఉందా, నీకు ధ్యానం చేసి వేస్ట్, నీకు ఆత్మజ్ఞానం ఉన్నా అది భోగస్. అది వేరే వాడితో నీ మనసులో నుంచి వేరే వాడన్న థాట్ దిగిపోనంత వరకు ఇందులోకి ఎంట్రీ లేదు బాస్, అబ్సల్యూట్లీ నో. సో ఉండవు రీసా జ్ఞానికి అసహ్యము ప్రతీకారము పోలిక, ముడిపడదు భ్రుకుటి. సో జ్ఞాని ఎప్పుడు తన కనుబొమ్మలు మూడ్చాడు. దానికి కారణం ఏంది, ఇరుక్కుపోయిన ఆలోచన ఏమీ లేదు. మన మనసులో ఇరుక్కుపోయిన ఆలోచన ఉన్నప్పుడే మన కనుబొమ్మలు దగ్గరికి వస్తాయి. ఇది నాలో నేను చూసుకొని చెప్తున్నది. ముడిపడదు భ్రుకుటి, బిగించడు పిడికిలి రీసా. ఎందుకు పిడికిలి బిగించడు? పిడికిలి ఎవడైతే బిగిస్తున్నాడో ఉద్యమకారుడు, ఆ పిడికిలి లోపల ఒక నిలిచిపోయిన ఆలోచన ఉంది. ఆ పిడికిల్ని ఓపెన్ చేయాలి ఒక రిఫార్మ్ తోటి. సో జ్ఞానికి అలాంటివి ఏమీ లేవు. ఎప్పుడన్నా ఒక యోగి ఫోటో కానీ జ్ఞాని ఫోటో కానీ అలా చూడండి, చూపియండి చూద్దాం, పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నది. సో ఉండవు రీసా జ్ఞానికి అసహ్యం ప్రతీకారం, ముడిపడదు భ్రుకుటి, బిగించడు పిడికిలి రీసా. కుంభింపడు వక్షము, జపింపడు మంత్రము, వివాద నినాదరహితుడు అతడు రీసా రసోవైస. అతను ఏ ప్రాణాయామము చేయడు, అతను ఏ మంత్రాన్ని జపించడు,
అతను వివాదాలకి నినాదాలకి అతీతుడు రీసారసో వయసు. ఇప్పుడు ఇది రాస్తున్న నా స్థితి నేను చెప్తున్నా. చివరగా ఇది చెప్తే జస్టిఫికేషన్ వస్తుంది. రాయును రీసా రాయుట వ్యర్థమని తెలిసి, పాడును గీయును అరచును కరచును మాట్లాడును వ్యర్థమని తెలిసి, తెలిసి చేయును పరిపూర్ణముగా పనికిరాని పనులు, ఎందుకన అకారణ జన్ముడు రీసారస వయస. ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఏ రీజన్ లేనే లేదు. నిజంగా ఎవరు వింటున్నారో లేదో తెలియదు. ఖచ్చితంగా వినాలని మెప్పించాలని ఏమీ లేదు. విన్నా ఓకే, వినకపోయినా ఓకే. ఏదేమైనా ఉన్నదేదో ఖచ్చితంగా ఉంది, లేని ఎలాగూ లేదు. సమస్య అంతా ఎక్కడొచ్చింది? ఉన్నది అన్నట్లు భాషిస్తున్న ప్రపంచం, దానికి మనం నా జోడించడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. నువ్వు నీ ఇంట్లో ఉన్న ఈ క్షణం ఇంటికి వెళ్ళండి. మీరంతా మీ ఇంట్లో ఏవేవి నా అనుకుంటున్న వస్తువులు ఉన్నాయో నా తీసేసి వాడండి. బాత్ ఖతం. యు ఆర్ స్పిరిచువల్. నా వచ్చిందా? యు ఆర్ అన్స్పిరిచువల్. ఆ నా తీసేసి వాడుతున్న నీవు నిజమైన నీవు. అప్పుడు క్లెయిమింగ్ లేదు. ఏదైనా వస్తువు చెడిపోతే బాధపడ్డావా? ప్రపంచంలో ఉన్నావు. వస్తువు చెడిపోతే రిపేర్ చేయించావా? ప్రకృతిలో ఉన్నావు. ఇంత చిన్న విషయం అది. సో ఎట్లయితే టెక్నాలజీ రోజు రోజుకి సింప్లిఫై అవుతుందో, ఆత్మజ్ఞానానికి సంబంధించిన వ్యాఖ్య కూడా సింప్లిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మానవజాతి పరిణామ క్రమంలో ప్రస్తుతం నేను ఒక లేటెస్ట్ వర్షన్, అంటే ద మోస్ట్ సింప్లెస్ట్ అండ్ మోర్ ఎఫెక్టివ్. అలాగే మీరు కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సింది ఇది నేను, ప్రకృతి నేననే భావనలో చెప్తున్నది. అంటే క్లెయిమ్ కాదు. నేను అంటే అంతానే. కానీ ప్రతిసారి చెప్పకపోతే తప్పు కన్వే అవుతుంది. చాలామందికి అపోహ ఉంది, మీరు ఆత్మజ్ఞాని లేకపోతే మీరు ఆ ధ్యానం అంటారు, మరి నేనని వాడతారు. నేను అహంకారము. అది పుస్తకాలు చదివితే వచ్చిన జ్ఞానం అది. కృష్ణుడు నేను అన్నప్పుడు, రమణతాత నేను అన్నప్పుడు కాంటెక్స్ట్ వేరే. నేను అంటే అంతా అని. ఇప్పుడు నేను అన్న ప్రతిసారి అంతానే. సో ప్రపంచం అవసరం, ప్రకృతి మన అస్తిత్వం. ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో. అది బంగారము కానీ, ఫ్యాన్ కానీ, ఉద్యోగము కానీ. దానికి నీ మూల స్థితులు తాకట్టు పెట్టకుండా ఉండడమే ఎరుక, చైతన్యము. ఇంతకు మించి మరేమి లేదు. ఇంతకు మించి నాకేమీ తెలియదు. నేను ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫిలాసఫీని చదివినా దాని గురించి ఏకరువు పెట్టగలను. చెత్త అదంతా. ఎదగన మైళ్ళు రాసిన ఫిలాసఫీలు చాలా ఉన్నాయి. సగం సగం తెలిసి ఒక ఆవేశంలో రాసిన ఫిలాసఫీలు ఉన్నాయి. జస్ట్ బెటర్గా ఊహించి రాసిన ఫిలాసఫీలు. వాళ్ళు ఏం జీవించలేదు. అది మహాకవి శ్రీశ్రీ అద్భుతంగా రాయొచ్చు. అతను అట్లా ఉన్నాడు ఏమిటి? ఒక రాయకుండా ఉండొచ్చు, చాలా బాగుండొచ్చు. సో మన మాట, మన చేత, మన ఆలోచన, మన కదలిక అంతా ఒక్కటైనప్పుడు అక్కడ ఒక ఎటర్నల్ హార్మనీ. చివరిగా ఒక్క మాట, శరీరము మనస్సు రెండు ఒక్కటిగా కదలడం ఒక మిరాకిల్. ఎప్పుడైతే అవి ఒక్కటిగా కదులుతూ ఉండగా ఆ ఒక్కటికి ప్రకృతి జత కూడుతుంది. అక్కడుంది ఒక రియల్ కీ. అది ప్రయత్నం వల్ల రాదు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని సత్సంగాలు చేసుకున్నా, ఎన్ని వ్యాఖ్యలు విన్నా, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా అది రాదు. ఎందుకు రాదంటే అది అగెనెస్ట్ నేచర్స్. ఇప్పుడు నిద్ర నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుందా? ప్రయత్న శూన్యత నిద్ర. ప్రయత్నం చేస్తే ఆకలి వస్తుందా? ప్రయత్న శూన్యతలో ఆకలి ఉంది. అప్రయత్నత. ఆత్మజ్ఞానము అప్రయత్నత. ఆత్మజ్ఞానం అంటే పుస్తక జ్ఞానము కాదు, సమాచార జ్ఞానము కాదు. ఏది ఉందో, ఏది నీ జీవితానికి అత్యంత ఆవశ్యకమైన విషయాలున్నాయో ఆ విషయాల్ని సమాచారంగా తెలుసుకొని దాన్ని నువ్వు అనుభవిస్తే సరిపోతుంది. అంతకుమించి మరేమీ లేదు. మన మనసులో కొన్ని వేల ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ మెడ మీద ఉంటాయి. అదంతా ఫిలాసఫీ. ఆ వేవేల ఆలోచనల్లో ఒక్క ఆలోచన గొంతు దింపి దాన్ని శరీరానికి పరిచయం చేయడమే సాధన. సాధన యొక్క మూల సూత్రం సాధన నుంచి త్వరగా బయటపడ్డమే. నిరంతరం సాధన చేస్తుంటే ఎవడో నీకు తప్పు చెప్పాడని అర్థం. సాధన త్వరగా ఎండై ప్రయాణం మొదలవ్వాలి. ఆత్మజ్ఞాని సాధకుడు కాదు, ప్రయాణికుడు. సో ఇదంతా నేను ప్రయాణికుడుగానే చెప్తున్నా. సో వింటున్న మీ ఓపికకి, నా ఓపిక నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది ఏది సలహా కాదు. ఓ పిట్ట కూసినట్టు, ఒక చెట్టు గాలి వీసినట్టు, ఒక కుక్క మురిగినట్టు నేనేదో చెప్తున్నాను అంతే. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఇంపోజింగ్ ఎనీథింగ్ అపాన్ ఎనీబడి. ఈ ఒక్క విషయంలో మనిషి బిగినింగ్ నుంచే లిబరేషన్లో ఉండాలి. లిబరేషన్ లాస్ట్ స్టేజ్ కాదు, బిగినింగ్ నుంచే యూ షుడ్ బి ఫ్రీ టు చూజ్ ఆర్ నాట్ టు చూజ్, టు లిజన్ అండ్ నాట్ టు లిజన్. ఎవరు విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేసిన. బాత్ ఖతం హోగయా. రీసరసో వయసా. ఇక్కడి నుంచే మళ్ళొకసారి మా బ్యూటిఫుల్ రమణ తాతకి నమస్కారం. నా జీవితం యొక్క అంతఃశ్రోత
రమణ యొక్క స్థితి. నేను అది ఎంచుకున్నాను, బాగుంది అది. అన్నిటి మధ్యనే ఉంటూ ఏది పట్టకుండా ఉండడం ఎక్సలెంట్ అసలు. ఇక నా జీవితం అంతా అంతే. దట్స్ ఆల్. సరే, మరి ఇప్పుడు నా మాట మీకు వినిపిస్తే మీరు కంక్లూడ్ చేయొచ్చు. స్వామి చక్కని ప్రవచనాన్ని నూతన భావనతో వివరించారు ఇక్కడ. చాలా సంతోషం మీరు రావడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తాం. మీరు రాసినటువంటి ఆసుగా రాసినటువంటి గేయాలు చాలా చక్కగా ఉన్నాయి. వాటిలో చాలా అర్థం ఉంది. వాటిని కూడా మా భక్తులు అర్థం చేసుకుంటారు. నేను అయ్యా ఒక్క నిమిషం, ఎలాగూ కంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న వైలిన్ వాయిస్తా రమణ తాత గురించి. రమణ హృదయం రమణ నారమణ నా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ నా. నా జీవితంలో నేను రాయాలనుకున్న పుస్తకాల్లో రమణ మహర్షి మా తాత రాసిన అక్షరమణమాలని నేను చక్కగా ఆయన బొమ్మలేసి నేను నా అనుభవాన్ని జోడించి తెలుగులో రాస్తాను ఖచ్చితంగా. ఇది నా రమణ మహర్షి వల్ల నాకు కలిగిన ఒక సహజమైన బెనిఫిట్కి నేను రమణ తాతకి ఇచ్చే ఒక ఫలం, ఒక మనవడిచ్చే గిఫ్ట్ లాంటిది. ఆయనకేం అక్కర్లేదు, బట్ ఇస్తాం, అది మన చాయిస్. వై నాట్? క్లెయిమ్ లేకుండా, ఈగో లేకుండా ఒక ఫ్లవర్ ఇచ్చినట్టు ఇచ్చే ఒక చిన్న కానుక. అది రమణ మహర్షికి అంకితము కాదు, రమణ మహర్షికి అది సమర్పణ మాత్రమే. అట్లా, ఎందుకంటే ఆయన ఉంటే మనం ఉండము, మనం ఉంటే ఆయన ఉండవు, రెండు ఉంటే ఏది లేదు. సో నా యొక్క మాట అయిపోయింది, నేను ఇక మౌనంగా ఉంటాను. మీరు ఏదైనా చెప్తే చెప్పొచ్చు. ఇంకా సంతోషించవలసిన విషయము, మీరు సంగీత పరంగా వైరల్ వాయిస్ శివ చెప్పారు. చాలా సంతోషం. అది మాకు ముందు తెలియదు ఈ విషయము. అంటే ఇంకొంచెం సేమ్ టైం ఇచ్చి మీకు మాకు వేరే ఒక అంశం కూడా ఉంది, భగవాన్ పై సంకీర్తన అని. ఈసారి నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మీరు సంకీర్తన చేయాలి తప్పకుండా. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సో నేను కోరిక, అయ్యా దర్శనం ఇచ్చి వెంటనే ఆఫ్ చేయకండి, కొంచెం సేపు ఉంచండి. నేను చెప్పినప్పుడు ఆఫ్ చేస్తాను. అలాగేనండి, అలాగేనండి. అలాగే వీడియో ఆన్ చేయాలి ఇప్పుడు. చేస్తున్నా అయ్యా, కనిపిస్తున్నానా? అయ్యా సో నా మాటలు మీకు వినిపించాయా? నాకు తెలియదు మీరు విన్నారో లేదో. అవునవునవును, ఆ మాట చెప్పారు కాబట్టి ఆ ఒక్క మాటతోనే నేను ఇంకా మళ్ళీ ఇంటరప్ట్ చేయలేదు. అలాగే, అలాగేనండి. సో అందరికి సెలవు, నేను సెలవు తీసుకుంటాను. మంచిదండి.